హలో, వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్. నేను ఈరోజు గ్రోసరీ షాపింగ్ కోసం వచ్చానండి. ఇది మా కోఆపరేటివ్ స్టోర్స్. మాకు ఏ గ్రోసరీస్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడే మేము తీసుకోవాలి. నేను ఈరోజు కొన్ని ఎసెన్షియల్స్ తీసుకున్నాను. పదండి చూద్దాం. ఇది నేను తీసుకున్న కొన్ని ఎసెన్షియల్స్ గ్రోసరీస్ అండి. ఇవి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడే తీసుకున్నాను నేను. మాకు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. బయట మీద చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి మాకు. ఇవి పాపడ్ అండి. మనం ఎగ్జిబిషన్స్లో పెద్ద పెద్ద పాపడ్స్ అమ్ముతారు కదా, ఆ టైప్లో వస్తాయి. ఇంచుమించు ఆ సైజ్ వస్తాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి. ఇది జస్ట్ 30 రూపీస్ బై వన్ గెట్ వన్ కింద వచ్చింది నాకు. ఇవి చాలా బాగుంటాయండి రైస్లోకి. ఇవి గోల్డ్ ఫింగర్స్ అండ్ ఆల్ఫబెట్ చిప్స్ ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్స్ 20 రూపీస్ ఈచ్ పడ్డది. ఇవి గులాబ్ జామ్ ప్యాకెట్స్ అండి. ఇది బై వన్ గెట్ వన్ బాంబినో బ్రాండ్ తీసుకున్నాను నేను. మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది. నాకు చేయడానికి టైం లేక నేను ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఇప్పుడు చేద్దాం తీసుకున్నాను. ఇది హ్యాండ్ వాష్ అండి, ఫమ్ వాళ్ళది. ఇది సాఫ్రాన్ ఫ్లేవర్. నేను ఇది రీఫిల్ చేద్దామని ఆల్రెడీ నా దగ్గర ఉంది. రీఫిల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను రీఫిల్ చేయడానికి. ఫెమ్ కంపెనీ చాలా బాగుంటుందండి. ఇది మ్యాగీ ప్యాకెట్స్, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ గురించి తీసుకున్నాను. ఇవి మసాలా ఫ్లేవర్ అట్ట కొత్తగా వస్తున్నాయి, ట్రై చేద్దామని తీసుకున్నాను. 15 రూపీస్ ఈచ్. మీలో ఎంతమంది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ యూస్ చేస్తూ ఉంటారండి కిడ్స్ కోసం? నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవి ధనియాలు, జీలకర్ర అండ్ ఆవాల ప్యాకెట్స్ అండి. ఇది చూసారా, ఇది మీకు దొరుకుతుందా లేదా నాకు తెలీదు. ఇక్కడ మాకు స్టోర్స్లో దొరుకుద్ది. డీహైడ్రేటెడ్ కోకోనట్ పౌడర్ ప్యాకెట్ అండి, జస్ట్ 30 రూపీస్. ఇది నాకు 1 మంత్ వరకు వస్తుంది. ఇది నాటుకోడి కర్రీస్లో, చట్నీస్లో, సాంబార్, రసంలో యూస్ చేస్తుంటాను నేను. ఇది సేమ్ కొబ్బరి యూస్ చేసినట్టే ఉంటుందండి. అస్తమాను కొబ్బరి అవైలబుల్గా లేనప్పుడు ఎమర్జెన్సీ యూస్ కింద ఇది యూజ్ అవుతూ ఉంటుంది. మీకు దొరికితే తీసుకోండి, బాగుంది. ఇవి విమ్ సోప్స్ అండి, డిష్ వాష్ బార్స్ ఒక 5 తీసుకున్నాను. ఇవి బ్రూ అండ్ కాంటినెంటల్ ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్. నేను ఇన్స్టెంట్ కాఫీ ఎక్కువ యూస్ చేయనండి, ఫిల్టర్ కాఫీ వాడతాను. ఇది కానీ అప్పుడప్పుడు వాడతానని కొన్నే తీసుకున్నాను. ఈ కాంటినెంటల్ చాలా స్ట్రాంగ్గా బాగుంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రూ కొంచెం లైట్ ఉంటుంది. ఇవి యాక్టివ్ పాప్కార్న్స్. ఇవి బటర్ ఫ్లేవర్ అండి. ఈ ఫ్లేవర్ చాలా యమ్మీగా ఉంటుంది. మా కిడ్స్కి చాలా ఇష్టం. ఇవి మనకి ఐనాక్స్ థియేటర్స్లో దొరికి బటర్ పాప్కార్న్ స్టైల్లో ఉంటుంది సేమ్. ఇవి 30 రూపీస్ ఈచ్ ప్యాకెట్స్ అండి. ఇవి 2 తీసుకున్నాను. ఈ ఫ్లేవర్ తీసుకోండి మీరు ఈసారి కొనుక్కునేటప్పుడు. ఈ ఫ్లేవర్ చాలా 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 బాగున్నది. ఇవి టైడ్ సర్ఫ్ ప్యాకెట్. ఇది రాజ్మా అండి. ఈ కోవిడ్ టైమ్స్లో ఇమ్యూనిటీ ఫుడ్ బాగా తినమంటున్నారు కదా, రాజ్మా చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి ఇందులో. ఇవి జస్ట్ బాయిల్ చేసి తాలింపు పెట్టుకుని ఈవినింగ్ స్నాక్స్లా మీరు పిల్లలకి పెట్టచ్చు, మీరు తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఇది క్రిస్టల్ సాల్ట్ అండ్ అగ్ని టీ ప్యాకెట్స్. ఇది క్లీన్ అండ్ క్లియర్. ఈ ఫ్లేవర్ నేను ఎప్పుడు యూస్ చేయలేదండి, అసలు ట్రై చేద్దామని చిన్న టబ్ తీసుకున్నాను. బాగుంటే తీసుకోవచ్చండి. ఇది ట్రై చేసి చూడాలండి. నెక్స్ట్ ఇది సాంబార్ పౌడర్. నేను ఎప్పుడు ఎవరెస్ట్ వాడతానండి. ఈరోజు ఎవరెస్ట్ అవైలబుల్గా లేదు ఇక్కడ. ఇది లియో కంపెనీ అంట, మరి ఎలా ఉంటుందో చూడాలి. 80 రూపీస్ పడింది. ఇది యూస్ చేసి చూడాలి ఎలా ఉందో. ఇది కూడా కొరియాండర్ పౌడర్, సేమ్ కంపెనీ అండి. ఇది కూడా వాడి చూడాలి.
ఇది ఎవరెస్ట్ తందూరి చికెన్ మసాలా అండి. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైస్లో యూస్ చేస్తే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మీరు కూడా వాడి చూడండి. ఇది సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అండి. ఇది ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది. ఇది 57 రూపీస్ పడింది. ఇది లైన్ డేట్స్. ఇది సీడ్లెస్ కాదండి, నార్మల్ డేట్స్ ఇవి. ఇది సోయా సాస్. ఇది 50 రూపీస్ పడింది. హార్పిక్. ఇది స్వస్తిక్ చికెన్ మసాలా అండి. ఇది చికెన్ కర్రీస్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వాడండి. ఇవి పల్లీస్ అండి. ఇవి మిల్లెట్స్. నేను మిల్లెట్స్ యూస్ చేస్తానండి. డైలీ ఒకసారి తింటాను డైట్ కోసం అని. నేను ఒకేసారి బల్క్గా తీసుకుంటాను. ఇవి 6 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఈచ్ 1 kgs ప్యాకెట్స్ ఇవి. మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి కానీ హౌస్ వైఫ్స్కి కానీ చాలా అవసరం. ఇవి లలిత బ్రాండ్ రైస్ రవ్వ ప్యాకెట్స్ ఇవి. ఈ బ్రాండ్ని నేను యూస్ చేస్తానండి. ఇది చాలా బాగా వస్తుంది ఉప్మా చేస్తే. వేరే రైస్ రవ్వ కన్నా ఇది చాలా బెస్ట్. మీరు కూడా ఈ బ్రాండ్ తీసుకోండి. ఇది బాంబే రవ్వ 2 ప్యాకెట్స్. ఇది ఇడ్లీ రవ్వ 2 kgs. ఇది మినపగుళ్ళు అండి. నేను పొట్టుపప్పు యూస్ చేయను, టైం సేవింగ్ అవుతుందని నేను ఇదే వాడతాను. టేస్ట్ కూడా ఇదే నచ్చుతుంది నాకు గారెలు వేస్తే. కందిపప్పు, పెసరపప్పు, మైదా ప్యాకెట్ అండి ఇది. మైదా ఎక్కువ యూస్ చేయను ఇంట్లో. మైదా అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఇది గోధుమ పిండి, పిల్స్బరీ చెక్కి. ఇది రైస్ ఫ్లోర్ అండి. నేను రైస్ ఫ్లోర్ చాలా ఉన్నాయి నా దగ్గర. నేను ఎక్స్ట్రా ఒకటి తీసుకున్నాను. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ల కింద చాలా బాగుంటుందండి. మజ్జిగట్లు వేసుకోవడానికి అది. నేను రైస్ ఫ్లోర్ ఎక్కువ పెట్టుకుంటాను. ఇది షుగర్ ప్యాకెట్, సాల్ట్, ఆయిల్ ప్యాకెట్. ఇవి నేను ఎక్స్ట్రా తీసుకున్నానండి. జనరల్గా ఇవి మాకు స్టోర్స్లో వెజిటబుల్స్ ఏమి ఉండకపోయినా పొటాటోస్, ఆనియన్స్ బాగా దొరుకుతాయి. ఇది మ్యాకరోనీ అండి, బాంబినో పాస్తా అంటే మా కిడ్స్కి చాలా ఇష్టం. ఇవి కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద, క్విక్ బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ అవుతాయి నాకు. ఇవి టెట్లీ గ్రీన్ టీ. పెద్ద ప్యాకెట్స్ లేవండి అక్కడ, చిన్న ఉన్నాయని తీసుకున్నాను. ఇది 10 టీ బ్యాగ్స్ ప్యాకెట్. ఇది ప్రోటీనెక్స్ నా కోసం తీసుకున్నాను. నేను కాఫీ తాగిన డైలీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రోటీనెక్స్ తాగుతాను. హార్లిక్స్ కిడ్స్ కోసం. ఇది ఎన్ష్యూర్ డయాబెటిక్ కేర్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మా ఫాదర్ కోసం తీసుకున్నాను. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ఎన్ష్యూర్ యూస్ చేయండి. ఇది స్ట్రెంగ్త్ చాలా బాగా వస్తుంది దీంతో. ఇది ట్రెప్టిన్ బిస్కెట్స్. ఇది కిడ్స్ కోసం. ఇది హ్యాండ్ శానిటైజర్ స్ప్రే ఒకటి తీసుకున్నానండి. నేను గ్రోసరీస్ అన్నీ జనరల్గా ఫ్రిడ్జ్లో వెజిటబుల్ బాస్కెట్ ఉంటుంది కదండి, అందులో స్టోర్ చేసుకుంటాను. మీకు ఖాళీ ఉంటే అందులో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఉంటే ఏ పురుగులు అవి పట్టకుండా ఉంటాయి. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను జనరల్గా అసలు ఏ బ్రాండ్స్ యూస్ చేస్తాను, నేను ఏం యూస్ చేస్తానో తెలియడం కోసం జనరల్గా పెట్టానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. రేపు మళ్ళీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీకు మళ్ళీ కలుస్తాను. మీ వైభవి సైనింగ్ ఆఫ్. బాయ్.